నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయవాడలో ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేశారని విమర్శ. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది అన్న ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. తూర్పుగోదావరి జిల్లా చాగల్నాడు ఎత్తిపోతల పథకం వద్ద సాగునీటి విడుదల కార్యక్రమానికి హాజరు. విజయవాడలో నిర్వహించిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సుకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎడారి నుండి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్ అని, ఆ దేశాన్ని చూస్తుంటే తనకు అసూయ వేస్తుంది అని ఏపీ ముఖ్యమంత్రి అన్నారు. దుబాయ్లో ఎడారి ప్రాంతాలు, బీచ్లు పర్యాటకులకు ఆహ్లాదకర అనుభూతిని కలిగిస్తున్నాయి. యుఏఈ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం ఉండడం సంతోషకరమన్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమని, యుఏఈతో భారత్కు మంచి సంబంధాలున్నాయన్నారు. సమావేశంలో ఇన్వెస్టోపియా సీఈఓ డాక్టర్ జీన్ ఫెర్స్, సిఐఐ వైస్ ప్రెసిడెంట్ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకురాలు ఎండి డాక్టర్ సుచిత్ర కేఎల్లా పాల్గొన్నారు. I met him January in Davos. In that meeting, I request him to come to Andhra Pradesh. If at all you visit, first you come to Andhra Pradesh, then only you can visit other places. Then you will know what is the strength of Andhra Pradesh. He kept his promise. First visit after that, he came to Andhra Pradesh. I really thank him. That is how UAE is maintaining their credibility. I am emphasizing here. If you see UAE as a kingdom, రాష్ట్రాన్ని చంద్రబాబు మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చేశారని, గత టీడీపీ ప్రభుత్వంలోనూ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనూ మద్యం అవినీతి జరిగింది అని మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాజమహేంద్రవరం వచ్చిన ఆయన మాజీ హోంమంత్రి తానేటి వనిత, మాజీ ఎంపీ మార్గని భరత్లతో కలిసి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని కలిసి పరామర్శించారు. అనంతరం జైలు బయట మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చి నిత్యం అవినీతి సొమ్ముతో జేబులు నింపుకోవడంలోనే చంద్రబాబు నిమగ్నమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైఎస్ఆర్సీపీ శ్రేణులపై తప్పుడు కేసులతో జైళ్లకు పంపాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నాడని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీలో ప్రధాన భూమిక పోషించే నాయకులందరినీ కూడా టార్గెట్ చేసి అనేక విధాల ఇబ్బందులు పెడతా ఉన్నారు, అనేక రకాల కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తే ఒక తాలిబన్లనో లేకపోతే ఏదో విదేశీ టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వారిని ట్రీట్ చేసే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. మరి ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ప్రజాప్రతినిధులుగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ వారి మంత్రివర్గ సభ్యులు కానీ ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు నాకు అర్థం కావడం లేదు. మరి ఇది ఇలాగే కొనసాగిన ఇబ్బంది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పకుండా ఈ పరిస్థితిని అధిగమించి రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది అని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాతేరు గ్రామ పరిధిలోని చాగల్నాడు ఎత్తిపోతల పథకానికి రాజమహేంద్రవరం గ్రామీణ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజనగరం శాసనసభ్యులు బత్తల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరితో కలిసి మొదటి దశ సాగునీటి విడుదల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. తొలుత గోదావరి నదికి హారతి ఇచ్చి అనంతరం మోటార్ స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ కార్యనిర్వాహక స్థానిక ప్రజా ప్రతినిధులు, జలవనరుల శాఖ సిబ్బంది, రైతులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. महालक्ष्मी नमः
ఓం తత్సంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానసేభ్యః ఓత్సంజగాతభే సజా తన్నోస్తద్విపదే చతుష్పదే ఓం శాంతి. ఎన్నికలకు ముందు ఆడబిడ్డ నిధి అంటూ మహిళలను ఆశపెట్టి నేడు ఆ పథకానికే మంగళం పాడేందుకు చంద్రబాబు నేతృత్వంలో కూటమి సర్కార్ సిద్ధమైంది అని విజయవాడ మేయర్ రాయని భాగ్యలక్ష్మి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి అచ్చెన్నాయుడు ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎత్తేస్తున్నామని పరోక్షంగా ప్రకటించడం ద్వారా మహిళలను మానసికంగా సిద్ధం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది మహిళలను నమ్మించి వంచడానికి చంద్రబాబు మరోసారి సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే వీళ్ళకి గెలవడం మాత్రమే పరమార్థం. గెలిచిన తర్వాత ఏ రకంగా మహిళలను మోసం చేయొచ్చు, ఏ రకంగా ఆడబిడ్డల్ని అవహేళన చేయొచ్చు అన్నది వీళ్ళకి తెలిసి కావాలని ఈ మోసపూరితమైన హామీలు ఇచ్చి వీళ్ళకి కూటమి నాయకులకి పవర్లోకి రావడం మాత్రమే పరమార్థం. పవర్లోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళల్ని మోసం చేయొచ్చు అన్నది వీళ్ళకన్నా బాగా ఎవరికీ తెలీదు. ఈరోజు అచ్చెన్నాయుడు గారు ఆ రకంగా మాట్లాడుతున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణ లేకుండానే మాట్లాడేస్తున్నారా? ఈయన ఒక మంత్రిగా ఆయన బహిరంగంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అని అంటే ఆడపడుచులను మోసం చేస్తున్నామనే కదా. ఈరోజు మనకి నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్న సహకార పరపతి సంఘాల పాలక మండల సభ్యులు రైతులకు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ సూచించారు. పిఠాపురం నియోజకవర్గంలో సంబంధించి 12 సొసైటీలు ఉండగా తెలుగుదేశం పార్టీకి 4 సొసైటీలు కేటాయించారు. గొల్లప్రోలు, చేబ్రోలు, దొంతమూరు, కొత్తపల్లి సొసైటీలు తెలుగుదేశం పార్టీ కేటాయించారు. ఈ సందర్భంగా గొల్లప్రోలు సొసైటీ అధ్యక్షుడిగా గుండ్రా సుబ్బారావు, చేబ్రోలు సొసైటీ అధ్యక్షుడిగా మల్లిపూడి వీరబాబును ప్రకటించారు. గుండ్రా సుబ్బారావు, మల్లిపూడి వీరబాబులు మాజీ ఎమ్మెల్యే వర్మను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విజయవాడలో పిఠాపురానికి సంబంధించి కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి పార్టీ ఆఫీస్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా కొత్తపల్లి ఒకటి, శ్రీదంతమూరు బాబందర నిర్ణయించడం జరిగింది. గొల్లప్రోలు మండలంలో 2 రావడంతో ఒక ఓసీ ఒక బీసీకి ఇవ్వడం జరిగింది. అది గొల్లప్రోలు టౌన్ గుండ్రా సుబ్బారావు, అలాగే చేబ్రోలుకి సంబంధించి మల్లిపూడి వీరస్వామి ఏరియాస్ వీరబాబు నిర్ణయించడం జరిగింది. ఓవరాల్గా ఏంటంటే ఈ కూటమిలో వచ్చే పర్సంటేజ్ కూడా తక్కువ అవడం వల్ల కొన్ని తగ్గడం జరిగింది. షేరింగ్ చేయడం కూడా ఇబ్బందికరంగానే ఉంది. అల్లూరు జిల్లా అరకులోయ గిరిజన గ్రామాలలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఇటీవల జోరుగా వానలు కురుస్తూ ఉండడంతో వ్యవసాయదారులు పొలం పనుల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. సకాలంలో వర్షాలు పడక నిరాశతో ఉన్న గిరిజన రైతాంగానికి ఇటీవల కురుస్తున్న వర్షాలు ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇవ్వడంతో చకచక వేకువజాము నుండే కుటుంబ సమేతంగా పొలాలకు వెళ్తూ పొలం పనులు చేపడుతున్నారు. ముఖ్యంగా ఆకుతీత, వరి నాట్లు పనులు జోరుగా సాగుతున్నాయి. మండలంలో ఏ గ్రామానికి వెళ్లిన గ్రామ శివారులో పంట పొలాల్లో రైతులు సందడి చేస్తూ కనిపిస్తున్నారు. నా పేరు వంతల రాజ్, మాది మంజగూడ గ్రామం అండి. ఈ మధ్య పొలం గుడుపులు అవుతుందండి. కొద్దిగా వర్షం లేట్ అవ్వడం వల్ల లేకపోతే జూలై ఎండింగ్కి అయిపోవాల్సింది. మరి వర్షం పడకపోవడం, తర్వాత విత్తనాలు లేట్ అవ్వడం వలన మనకు కొద్దిగా లేట్ అవుతున్నాయి. కొద్దిగా వర్షం పడితే బాగుండదు అని మనం కోరుకుంటున్నాం అండి. ఈ వరి పొలాలు పనులు అవుతున్నాయి. కొద్దిగా వర్షం లేట్ అవ్వడం వల్ల లేకపోతే ఆగస్టు ఎండింగ్ కల్లా అయిపోవాల్సింది. కానీ మరి సీజన్ వల్ల కొద్దిగా ఆగస్టు పూర్తి కూడా అవ్వచ్చు అనుకుంటున్నాం. నా పేరు మోహన్, మంజగూడ మా విలేజ్ మాది. మాకు వర్షాలు లేట్ అవడం వలన మాకు వరి ఉడుపులు లేట్ అయిపోతున్నాయి. వర్షాలు కురిస్తే బాగుంటాయని అనుకుంటున్నాము. కాలుష్యకారక గోదాముల ఏర్పాటుపై జనం మండిపడుతున్నారని, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి అని ఆందోళన చెందుతున్నారు పలు కాలనీలకు చెందిన ప్రజలు. రాజకీయాలను పక్కన పెట్టి ఐక్యంగా ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. విశాఖ జిల్లా జీవీఎంసీ 68వ వార్డు మింది శివార్లోని పోర్ట్ ఆధీనంలో ఉన్న గోదాముల వద్ద
స్థానిక కార్పొరేటర్ గుడివాడ అనూష లతీష్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అఖిల పక్షాల నేతలు వివిధ కాలనీల ప్రజలు అక్కడికి చేరుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా లతీష్ మాట్లాడుతూ గోదాముల సమీప స్థలాల్లో రాసాయనిక వ్యర్థాలను కుప్పలు కుప్పలుగా పడేస్తున్నారని, దీనివల్ల చాలా మంది రోగాల బారిన పడుతున్నారని చెప్పారు. ఇప్పటికే విశాఖ డైరీ వల్ల వస్తున్న కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని చెప్పారు. ఈ ప్రాంతాన్ని గ్రీన్ జోన్ గా ప్రకటించిన పచ్చని మొక్కలు నాటి కాలుష్య రహిత ప్రాంతంగా అభివృద్ధి చేయాలి అని కోరారు. ఈ సమస్యపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్ ను త్వరలో కలిసి వివరిస్తామన్నారు. అసలు ఈ భూములన్నీ ఒకప్పుడు మేము రైతులు పంటలు పండించే వాళ్ళమే. పండించిన తర్వాత ఎక్విజిషన్ లో తీసుకొని ఇప్పటికి కూడా మాకు డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వకపోగా మాకు ఇప్పుడు ఈ పొల్యూషన్ వల్ల మా పిల్లలకి వాళ్ళకి అందరు క్యాన్సర్స్, చర్మ వ్యాధులు అన్ని రావడం జరుగుతుంది. అలాగే విశాఖ డైరీ పొల్యూషన్ అసలు గ్రామాన్ని దత్తత ఫస్ట్ ఇండస్ట్రియల్ జోన్ గా అతను తీసుకున్న తర్వాత విశాఖ డైరీ మళ్ళీ అందరినీ దత్తత తీసుకుని అది కూడా చేయలేదు. అతను గ్రామానికి ఒక్క పని కూడా ఈ రోజు వరకు ఏ పనులు చేయలేదు. అలాగే గేల్ కంపెనీ అప్పుడు పెట్టినప్పుడు కూడా అది బాంబు తాలూకా ఇది అన్ని పెట్టారు. అప్పుడు కూడా మేము కలెక్టర్ గారు పర్మిషన్ కూడా ఇవ్వలేదు. అయినా సరే దాన్ని ఏదో ఇంప్లిమెంట్ చేసి అది పెట్టడం జరిగింది. ఇలా పెట్టడం వల్ల లేట్ అవుతుంది అంటే అది ఏమైనా ఇప్పుడు బీపీఎల్ కి ఇవ్వడం జరిగితే ఇక్కడ స్టోరేజ్ ఆయిల్ కానీ డీజిల్ కానీ స్టోరేజ్ చేయడం జరుగుతుంది. ఆ చేయడం ఏ రాత్రిలో నేను ఇబ్బంది అయితే సుమారు 3 కిలోమీటర్ల వరకు అంతా ఇక్కడ స్తంభించిపోద్ది, అందరూ చనిపోతారు. ఇక్కడ సరి సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. అలాగే దీన్ని ముఖ్యంగా గ్రీన్ బెల్ట్ కింద పెట్టవలసిందిగా మేము గ్రామ రైతుల నుంచి ఇక్కడ రెసిడెన్స్ జోన్ అసలు రూల్ అయితే పెట్టకూడదు. నాకు తెలిసి అయితే మా పర్మిషన్ ప్రజల తాలూ పర్మిషన్ కూడా తీసుకోకుండా వీళ్ళు మేనేజ్ చేసి ఇవన్నీ చేయడం జరిగింది. అయితే స్థానిక కార్పొరేటర్ గారి సహకారంతో, స్థానిక మరి మా వార్డు ఇన్ఛార్జ్ అని లతీష్ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో దీన్ని కంపల్సరీగా మేము కలెక్టర్ గారిని వెళ్ళి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి స్పందనలో ఒక లెటర్ పెట్టి దీన్ని ఆపేంత వరకు కూడా మేము గ్రామం నుంచి ఫార్వర్డ్ ప్రాంతంలో ఈ సాన్వీర పోర్టుకి సంబంధించిన సాన్వీర గోడౌన్స్ ఇచ్చారు. అదేవిధంగా మిగిలిన ప్రాంతంలో కూడా గత 4 మాసాల క్రితం మేము ఇక్కడ ఆందోళన చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కడ ఉన్నటువంటి వేస్ట్ ఎస్ఆర్ స్టీల్ ఉన్నటువంటి వేస్ట్ రబ్బిష్ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి ఈ ప్రాంతాన్ని కలుషితం చేస్తున్నారు. భూగర్భ జలాలు కలుషితం అవుతాయన్న ఉద్దేశంతో మేమందరం వచ్చి ఆ రోజు దీన్ని అడ్డుకున్నాం. స్థానిక కార్పొరేటర్ గారు ఏంటంటే లతీష్ గారి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఇక్కడ అడ్డుకున్నాం. ఒక 4 నెలలు మౌనం దాల్చి మళ్ళీ ఒక వారం రోజుల నుంచి వాళ్ళ యొక్క యంత్రాలు తీసుకొని వచ్చి ఇక్కడ ముమ్మరంగా పనులు సాగిస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఎందువల్లంటే ఈ ప్రాంతం ఇక్కడ పోర్టు ఏరియా వచ్చిందంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మింది, అక్కిరెడ్డిపాలెం, ఈ ప్రాంత ప్రజలు, ములగాడు, ఈ ప్రాంత ప్రజలు వాళ్ళు సస్యశ్యామల భూములు వాళ్ళకి ఇవ్వడం వల్లనే ఈ ఏరియా ఈ విధంగా డెవలప్ అయింది. మరి కనీసం పోర్టు యాజమాన్యం ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్న గ్రామాలు ఉన్నాయి, ఇక్కడ ప్రజలు ఉన్నారు, వీళ్ళకి పొల్యూషన్ సమస్యలు వస్తాయనేటువంటి కనీస జ్ఞానం కూడా, కనీస ఆలోచన లేకుండా మరి కాంపౌండ్ గ్రామాల యొక్క బోర్డర్ల వరకు కర్మాగారాలు విస్తరించేటువంటి కార్యక్రమం అనేది చాలా దురదృష్టకరం. మరి దీన్ని ఇప్పటికైనా సరే పోర్టు యాజమాన్యం ఇమీడియట్ గా తీసుకొని వాళ్ళు ఎవరికైతే బీపీసీఎల్కి అలాట్ చేశారో ఆ అలాట్మెంట్ రద్దు చేయాల్సిందిగా మేమందరం డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా గ్రీన్ బెల్ట్ అన్నది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ప్రాంతంలో కూడా సామాజిక బాధ్యతగా కంపెనీస్ గ్రీన్ బెల్ట్ విస్తరించాలి. మరి ముఖ్యంగా ఫార్మాసిటీ సరౌండింగ్ 500 మీటర్లు గ్రీన్ జోన్ గా డిక్లేర్ చేసి ఆ ప్రాంతాన్ని అంతా కూడా మొక్కలేస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో దీని చుట్టూ కూడా 500 మీటర్ల గ్రీన్ బెల్ట్ గా డిక్లేర్ చేసి దీన్ని అంతా కూడా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, కాలుష్యం రాకుండా ఈ ప్రాంతాలని. ఆడబిడ్డ నిధి పథకం రాష్ట్రంలో అమలు చేయాలి అంటే రాష్ట్రాన్ని అమ్మేయాలి అని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అనడం విడ్డూరంగా ఉందని, ఎన్నికల ముందు హామీలు ఇచ్చి తీరా అధికారం చేపట్టిన తరువాత రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం పూర్తిగా మోసం చేసింది అని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆరోపించారు. పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వంగ గీతా విశ్వనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చాలా నమ్మించి, నమ్మకం కలిగించి, ప్రజలకి చాలా గట్టిగా చెప్పి, ప్రసంగాల్లో మాత్రమే కాకుండా, ఉపన్యాసాల్లో మాత్రమే కాకుండా, వారికి మేనిఫెస్టో ద్వారా అధికారికంగా ఇవ్వడమే కాకుండా విలేజ్ వైజ్ బాండ్లకు కూడా ఇవ్వటం జరిగింది. బాండ్లో పార్టీ అధ్యక్షుల చేత సంతకాలు పెట్టించి కూడా, గ్రామ కమిటీ అధ్యక్షుల చేత సంతకాలు పెట్టించి కూడా అంత నమ్మకంగా మీకు ఈ సంవత్సరంలో ఎన్ని పథకాలు వస్తాయి, మీరు ఈ సంవత్సరం ఇన్ని పథకాలకి ఎలిజిబుల్ అయ్యారు, ఇది సంవత్సరానికి ఇన్ని వస్తాయి, 1,20,000, 1,30,000 వస్తాయి, 5 సంవత్సరాలకి 5 లక్షల చిల్లర 6 లక్షల దాకా మీకు వస్తాయని చెప్పి నమ్మించి ఈ రోజు అన్ని పథకాల్లో మొదట విడత చేసింది ఒకటి పెన్షన్ పథకం. 1 సంవత్సరం పోరాడిన తర్వాత వైసీపీ పార్టీ రోడ్ ఎక్కి పోరాడిన తర్వాత మొన్న సంవత్సరం 2వ సంవత్సరంలో తల్లికి వందనం
అందుకే తొలి అడుగు అంటున్నాను. అంటే సంవత్సరానికి ఒక అడుగేస్తే 5 సంవత్సరాలు 5 అడుగులు అవుతాయి. అన్నమయ్య జిల్లా రాజంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్పేస్ ఎడ్యుకేషన్ ఎక్స్పో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చాముకూరి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. స్పేస్ సిటీ సీఈఓ కేసినేని వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా విచ్చేయగా విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ చాముకూరి మాట్లాడుతూ డ్రోన్ ఎలా ఎగురవేయాలి అనే అంశంతో పాటు సైన్స్ పరికరాలను ప్రదర్శించిన విద్యార్థులను అభినందించారు. వీరంతా భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలనేదే తమ అభిమతమన్నారు. విద్యార్థులందరికీ కూడా స్పేస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి చేయడం జరిగింది. దీనికి ఏపీ సైన్స్ సిటీ సీఈఓ గారు కె వెంకటేశ్వర్లు గారు, అలాగే ముస్కాన్ ట్రస్ట్ ప్రతినిధులు వారందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. విద్యార్థులు మరియు టీచర్స్, అధికారులు అందరూ పాల్గొన్నారు. సో వారందరి చేత డ్రోన్ హ్యాండ్లింగ్ కానీ, స్పేస్ అబ్జర్వేషన్ కానీ, ఇతరత్ర కార్యక్రమాల పట్ల వారికి ఆసక్తిని కల్పించడం, వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం, వారిలో ఒక రకమైన ఉత్సుకతను కల్పించి సో భవిష్యత్తులో గొప్ప గొప్ప కళలు కనే విధంగా, సాధించే విధంగా వారిని సమాయత్తం చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయి. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద స్టూడెంట్స్ అండ్ ఆల్సో ద డిఈఓ గారు అండ్ హెచ్ఎం గారు అండ్ సిఈఓ సైన్స్ సిటీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో భారీ గాలులు ఎగసి పడుతున్నాయి. సముద్రం ఉప్పొంగడంతో కయ్యూ కొత్తపల్లి మండలం మాయాపట్నం గ్రామం జలమయంగా మారింది. సముద్రపు నీరు గ్రామంలోనికి చొచ్చుకు రావడంతో పలు ఇళ్లు కూలిపోయాయి అని గ్రామస్తులు తెలిపారు. సముద్రపు నీరు దాదాపు 70 ఇళ్లలోకి చేరింది అని, బయట అడుగు పెట్టే వీలే లేకుండా పోయిందని వాపోయారు. తీర ప్రాంతంలో రక్షణ గోడలు, జియో ట్యూబ్ ధ్వంసం కావడం వల్లే గ్రామంలో సముద్రపు నీరు చేరుకుందని అధికారులు చెబుతున్నారు. మాయాపట్నం గ్రామానికి అధికారులు సముద్రపు నీటిని వెనక్కి వెళ్లి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడారు. సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చంద్రబాబు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత అవుతుందని మేము నమ్మకంతో ఉన్నాం సార్. మేము ఉన్న దాని మీద ఇప్పుడు వచ్చే సంవత్సరం అయితే సార్ మీకు చేతారని ఇప్పటికీ అభినమ్మకం ఉన్నాం సార్. మీరు కొంచెం త్వరగా చేసేలాగా ఈ పెళ్లి త్వరగా అభిలాగా ఇల్లు ఎవరికి పోకుండా కొంచెం చూడండి సార్. గొత్తు లేక ఉన్న పంపులు కూడా పోతున్నాయండి. మరి చిన్నప్పుడు లేదు, ఎన్నప్పుడు లేదా పల్లానే పడి ఉన్నామండి. నీరు పోయిలాగా ఉండడం, వంట రోడ్డు మీద చేసుకోవడం, ఈ గొట్టి తొందరగా వేస్తారండి. వందనాలు కళ్యాణ్ బాబు కొట్టేద్దామనేసి మాట ఇచ్చాడు. మరి మాయపట్నం కాడి నుంచి మొదలెడితే బాగుంటుందని చెప్తున్నామండి. ఉంటాయి ఎక్కడ పోవాలో పోవట్లేదు. చిన్నక్కడ ఏ తెచ్చుకుని పోవాలి కదా, అద్దెలు పోవాలన్నా నెలకి 5,000 ఎక్కడ పోవాలి పోయింది. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ కొత్తపేట పరిధిలోని 14, 15వ వార్డుల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని కొత్తపేట ఇన్ఛార్జ్ అప్పు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి కన్నన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుప్పం అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లబ్ధి కలిగించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. నాయకులు ఆర్మూగం మహేంద్ర, హరినాథ్ గౌడ్, సత్యరాజు, సుకుమార్, అంజీ, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖలో అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికులకు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచడంపై పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీల్లోని అవుట్సోర్సింగ్ సిబ్బంది, కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ చిత్రానికి క్షీరాభిషేకం చేశారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ స్టేట్ మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ కాకినాడ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ చెట్టుబత్తిన సురేష్, జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. దానికి కారణం ఏంటంటే ఈ రోజు గవర్నమెంట్ నిన్న రోజు అనౌన్స్ చేసినటువంటి వీరి జీతాల పెంపుదల సంబంధించిన విషయం చాలా చాలా ఆశ్చర్యకరం. ఇది ఎందుకంటే పాపం వీళ్ళు చాలా తక్కువ జీతాలతో పనిచేస్తారు. అటువంటిది గత 5 సంవత్సరాలుగా రూపాయి కూడా పెంచలేదు. కానీ ప్రభుత్వ వ్యవస్థలో ఒకసారి నాకే ఆశ్చర్యం వేస్తుంటుంది. దశాబ్దాల కాలంగా జీతాలు పెరిగినటువంటి
అత్యంత స్వల్పంతో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎంతో వేల మందిలో ఉన్నారు ఈవేళ. కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో గవర్నమెంట్, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు మరియు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క ఆకాంక్షలు, ఆశలు, అదేవిధంగా ఎలక్షన్లో చేసిన ప్రామిసులు వీరు అనేక సందర్భాల్లో మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి అనేక సందర్భాల్లో నివేదించడం జరిగింది. నిజంగా ఈవేళ ఎంత దయానీయటువంటి ఆర్థిక పరిస్థితి ఉంటే ఆంధ్రప్రదేశ్లో దేనికి కూడా రూపాయి వెచ్చించే పరిస్థితి లేదు. నిజంగా అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ చిరుద్యోగుల పట్ల ప్రభుత్వం చూపినటువంటి ఈ ఆదరణ అత్యంత చాలా ఆనందం. అంటే నిజంగా 3,500 పెంపన్నది చాలా, నా ఉద్దేశంలో కూడా చాలా స్వల్పం అయినప్పటికీ కూడా ఏమీ లేని సందర్భంలో ఇది ఇవ్వడం అనేది చాలా ఉదాహరణ. తప్పకుండా వారంతా కూడా దీంతో వాళ్ళ లైఫ్స్ మారిపోతాయని చెప్పలేవు. కాకపోతే వాళ్ళకి ఏదో వేణీళ్ళు చన్నీళ్ళుగా కనీసం కొంత వెలిసిపాటు వారందరికీ ఉంటుంది. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వీరందరూ తరఫున కూడా మీకు తెలియజేస్తాను. వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయవాడలో ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేశారని విమర్శ. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది అన్న ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తూర్పుగోదావరి జిల్లా చాగల్నాడు ఎత్తిపోతల పథకం వద్ద సాగునీటి విడుదల కార్యక్రమానికి హాజరు. వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.